పంచాంగం ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి 26న మహాశివరాత్రి. మహాశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు కోసం శివభక్తులు ఎంతగానో ఎదురు చూస్తారు. ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది, కానీ మహాశివరాత్రి ఏడాదికి ఒక్కసారే వస్తుంది. సంవత్సరానికి ఒక్కసారి ఫాల్గుణ మాసంలో మాత్రమే మహాశివరాత్రి జరుపుకుంటాం. హిందూ మతంలో మహాశివరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ ఉపవాసం, జాగరణ ఉండటం, రోజంతా శివనామాన్ని స్మరించడం, ప్రదోషకాలంలో శివుణ్ణి అభిషేకించడం, శివుడికి బిల్వార్చన, రుద్రాభిషేకం చేస్తాం. ఉపవాస నియమాలతో మహాశివరాత్రి రోజున శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే పుణ్యఫలం దక్కుతుంది. మహాశివరాత్రి రోజున ఇంటికి కొన్ని శుభవస్తువులను తీసుకురావడం చాలా శుభప్రదం. మహాశివరాత్రి రోజున రాగి కుండ కొని ఇంటికి తెచ్చుకుంటే ఫలవంతమైనది. కుటుంబంలో మాధుర్యాన్ని, శ్రేయస్సుని కాపాడుతుంది. శివలింగంపై రాగి పాత్ర నుండి నీటిని పోయడం శుభప్రదం. రుద్రాక్షను శివుడి రూపంగా భావిస్తాం. 108 రుద్రాక్ష పూసలున్న ఇల్లు శివుడి రక్షణతో దీవించబడుతుంది. మహాశివరాత్రి నాడు రుద్రాక్షను ఇంటికి తీసుకొస్తే మంచిది. వ్యాధులు, లోపాలు, దుఃఖాలు దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. మహాశివరాత్రి రోజున వాహనాలు, వెండి వంటి లోహాలను కొనుగోలు చేయడం వల్ల శుభ ఫలితాలుంటాయి. శ్రేయస్సు పెరుగుతుంది. మహాశివరాత్రి రోజు శివలింగాన్ని ఇంటికి తీసుకురావడం ద్వారా వాస్తు దోషం, కాలసర్ప దోషం, పితృదోషాలు వదిలించుకోవడానికి సహాయపడుతుంది. శివలింగం శివ పూజకు ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. మహాశివరాత్రి రోజున మీ ఇంట్లో దాతుర, బెల్పత్ర, అశ్వత్థ, మర్రి మొదలైన చెట్లను నాటడం వల్ల కూడా శుభం. సానుకూల శక్తి లభిస్తుంది.